నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అరుణ. ఈరోజు కరీంనగర్లోని డాక్టర్ స్ట్రీట్లో వారాహి హోమియోపతి చాలా గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్ సందర్భంగా చాలా ప్రముఖులు రావడం జరిగింది. ప్రముఖుల చేతుల మీదుగా చాలా గొప్పగా ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ మనతో ఉన్నారు వారాహి హోమియోపతి డాక్టర్ గారు శ్రవణ్ కుమార్ గారు. సార్ మాటలు అడిగి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సార్, ఈ హోమియోపతి ప్రారంభించడానికి గల మెయిన్ రీజన్ ఏంటి సార్? సో యాక్చువల్గా హోమియోపతి అనేది డాక్టర్ శామ్యూల్ హ్యాన్మన్ అనే ఒక అల్లోపతి డాక్టర్. సో తనకి అల్లోపతి వైద్యం అనేది నచ్చక, అల్లోపతిలో ఏ వ్యాధి కూడా కంప్లీట్గా నయం అవ్వట్లేదనే ఉద్దేశంతో సో తన ఓన్గా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియోపతిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో హోమియోపతి అంటేనే సో ఒక వ్యాధిని మూల నుంచి నివారించడం అనమాట. అంటే ఏదో టెంపరీగా పైన రిలీఫ్ ఇచ్చే ట్రీట్మెంట్ అని కాకుండా సో ఒక వ్యాధి మూలాన్ని కంప్లీట్గా నయం చేసి మళ్ళీ తిరగబెట్టకుండా చేయడానికి హోమియోపతి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ వారాహి హోమియోపతి స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ప్రతి ఒక్కరికి, అంటే ఈవెన్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి హోమియోపతి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఈ హోమియోపతిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో, అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉండేలాగా ఈ వారాహి హోమియోపతిని స్టార్ట్ చేయడం జరిగింది. సార్, ఎలాంటి డిసీజెస్కి ఇక్కడ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది సార్? సో యాక్చువల్గా హోమియోపతి అంటేనే ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్కి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మా దగ్గర ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఆల్మోస్ట్ అన్ని దీర్ఘకాల వ్యాధులకి మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, సో మోకాల నొప్పులు కానీ, మోకాల అరుగుదల కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్, సో ప్రతి ఒక్క అంటే ఎన్నో ఆటోఇమ్యూన్ డిసీజెస్, సో ఇవన్నిటికీ ప్రతి ఒక్క దీర్ఘకాలిక డిసీజ్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఎలాంటి పేషెంట్కి ఇక్కడ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు సార్? అంటే ఏం లేదండి, హోమియోపతి అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఈవెన్ అంటే పుట్టిన పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్కి ప్రతి ఒక్కరికి హోమియోపతి మెడిసిన్ ఇవ్వచ్చు, వాళ్ళందరూ వాడచ్చు. ఎందుకంటే డోసేజ్ అనేది అందరికీ ఒకలాగా ఉండదు. సో ఎంత ఏజ్ ఉంది, వాళ్ళ డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది, దాన్ని బట్టి డోసేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ హోమియోపతిలో ఆల్మోస్ట్ అన్నీ కూడా న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 90% ప్లాంట్ మెడికేషన్ ఉంటుంది. ఒక 10% కొన్ని మినరల్స్, కొన్ని యానిమల్ కింగ్డమ్ అట్లా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా న్యాచురల్ మెడిసిన్స్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈవెన్ డేస్ బేబీస్ కూడా హోమియోపతి చాలా సేఫ్గా వాడచ్చు. సార్, ఓవరాల్గా కరీంనగర్ పీపుల్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ హోమియోపతి గురించి? సో ఏం లేదండి, కామన్గా అల్లోపతిలో చాలా సంవత్సరాలు వాడి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్తో ఉంటారు పేషెంట్స్ అందరూ. సో అలాంటి వారికి చెప్పేది ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు హోమియోపతి వాడచ్చు. ఈ వారాహి హోమియోపతి ద్వారా మీకు ఆల్మోస్ట్ చాలా ఎక్స్పెన్సివ్, అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మీ యొక్క డిసీజెస్ని కంప్లీట్గా తగ్గించుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
వారాహి హోమియోపతి ఇనాగ్రేషన్ సందర్భంగా 6th డివిజన్ కార్పొరేటర్ గారు వెంకటేష్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సార్ వాయిస్ లో కూడా హోమియోపతి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఈ హోమియోపతి గురించి కరీంనగర్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? కరీంనగర్లోనే మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి వారాహి హోమియోపతి హాస్పిటల్ ప్రారంభించినటువంటి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలోపతి వైద్యంలో చాలా వ్యాధులకు టెంపరీగానే సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఇది హోమియోపతి ద్వారా ఏంటంటే ప్రతి సమస్యకు దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంట. అంటే మరి ఒకసారి రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేయడం ద్వారా ప్రజలందరూ సంతోషంగా ఉండడం జరుగుతుంది. దానివల్ల కరీంనగర్ ప్రజలందరూ హోమియోపతి వైద్యాన్ని ఇక్కడికి వారాహి హోమియోపతి హాస్పిటల్కి వచ్చేసి మీరు ఆరోగ్యవంతులుగా ఉండండి, ఇక్కడికి వచ్చేయండి. వారాహి హోమియోపతి ఇనాగ్రేషన్ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సార్ వాయిస్ లో కూడా మనం హోమియోపతి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కరీంనగర్ పీపుల్ కి ఈ ఇనాగ్రేషన్ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే హోమియోపతికి సంబంధించి ప్రజల్లో ఇంకా అవగాహన తక్కువ ఉంది. హోమియోపతి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొంచెం టైం పట్టినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా అంటే శాశ్వతంగానే ఏదైతే వచ్చినటువంటి సమస్య ఉందో దూరం అయ్యేటువంటి అవకాశం హోమియోపతి వైద్యంలోనే ఉంది. జనరల్గా మనకు అలోపతి వైద్యంలో ఏంటంటే తొందరగా తగ్గొచ్చు, కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది అది. కానీ హోమియోపతిలో ఒకసారి పోయింది అంటే మళ్ళీ రాదు. తర్వాత ప్రజల్లో ఒక అవగాహన లేకపోవడం ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ అంటే ఏదో గుళికలు ఇస్తారు, లేదంటే కొన్ని డ్రాప్స్ ఇస్తారు, వాటితోటి తగ్గుద్దా అనేటువంటి ఒక అపోహ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. నేను కూడా ఒక 30 years నుంచి హోమియోపతి డాక్టర్ దగ్గర పేషెంట్. నాకు హైదరాబాద్లో కావచ్చు, ప్రొఫెసర్ సోహన్ సింగ్ గారి దగ్గర కావచ్చు, గోదావరికంలో డాక్టర్ వెంకటేశ్వర్లు కావచ్చు, ఇక్కడైతేనేమో చారి గారు కావచ్చు, హోమియోపతి వైద్యం నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా. అంటే నాకు ప్రత్యక్ష అనుభవం ఏంటంటే తీవ్రమైన హెడేక్ ఉండేది. అసలు ఏదైనా కొంచెం చిరాకు వచ్చినా, కొంచెం ఏదైనా బ్యాడ్ స్మెల్ చూసినా, లేకపోతే ఎండలో పోయినా, లేకపోతే ఇండైజెషన్ అయినా, ఇట్లాంటిది అయినప్పుడు చాలా తీవ్రమైన తలనొప్పి ఉండేది. అనుకోకుండా ఎవరో పరిచయం చేస్తే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా నాకు 20-25 years నుంచి ఉన్నటువంటి తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఒక్క తలనొప్పి కాదు, అసలు ఏ సమస్యకైనా హోమియోపతిలో మంచి వైద్యం ఉంది. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఓపికతో మందులు వాడేటువంటి ఓపిక ఉండాలి. మరి ముఖ్యంగా కొంత వయసు వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి వైద్యం దొరకాలంటే హోమియోపతిలోనే ఉంది.
కాబట్టి ఇక్కడ కరీంనగర్లో ఇప్పటికే చాలా మంది హోమియోపతి డాక్టర్లు ఉన్నప్పటికీ ఈరోజు ప్రత్యేకంగా వారాహి హోమియోపతి హాస్పిటల్లో మిత్రులు నాగరాజు గారు, అనిల్ గారు ప్రారంభించడం చాలా సంతోషం. వాళ్ళకు కూడా మంచి ఉత్సాహం ఉంది. గతంలో కూడా ఇంటర్నేషనల్ హోమియోపతిలో చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. వాళ్ళ దగ్గరికి నేను ఇదివరకు కూడా వెళ్ళినాను. కాబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్గా హోమియోపతి ట్రీట్మెంట్ జరగాలని, చాలామంది పేషెంట్స్కు మా ఇద్దరు డాక్టర్స్ ద్వారా మంచి ఉపశమనం వచ్చే విధంగా వైద్యం జరగాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మా ఇద్దరు డాక్టర్స్కి ఆల్ ద బెస్ట్. చాలా సంతోషం. మీరు చాలా మంచిగా దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా చేసే పద్ధతిలో, తర్వాత హోమియోపతి గురించి అవేర్నెస్ కల్పించే పద్ధతిలో కూడా ముందుకు పోతే బాగుంటుందని నా సూచన. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వారాహి హోమియోపతి ఇనాగ్రేషన్ సందర్భంగా కరీంనగర్ మాజీ మేయర్, 58th డివిజన్ కార్పొరేటర్, స్టేట్ సివిల్ సప్లయర్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సార్ గారు మనతో ఉన్నారు. సార్ వాయిస్ లో కూడా మనం హోమియోపతి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ హోమియోపతి గురించి కరీంనగర్ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం కరోనా వచ్చిపోయినాక ఆలియోపతి కంటే ఎక్కువ హోమియోపతి దిక్కే జనాలందరూ కూడా చూడడం జరుగుతుంది. హోమియోపతి మీద ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్లో ఈ రోజు ఏదైతే ఇనాగ్రేషన్ అయిందో, నాకు తెలిసైతే మాత్రం ఈ కరీంనగర్ టౌన్లో, ఈ నగరంలో ఇదే మొదటిది అనుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున, ఇంత చాలా గ్రాండ్గా హోమియోపతి హాస్పిటల్ అనేది ఇక్కడ లేదు. నేను చూసిన అక్కడక్కడ బోర్డులలో హోమియోపతి, డాక్టర్ హోమియోపతి పేరు కింద హోమియోపతి అని రాసిన, కానీ ఇది నిజంగా కూడా అతి తక్కువ ఖర్చుతోటి తొందరగా రికవరీ అయ్యే అవకాశం మాత్రం ఈ హోమియోపతిలో అలాంటి మందులు ఉన్నాయి. ఇప్పుడే డాక్టర్ల ద్వారా కూడా తెలుసుకున్నాయి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అనేది. ఎందుకంటే మనకు తక్కువ నాలెడ్జ్ కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇంత తక్కువ ఉంటాయని. ఏదేమైనా ఈరోజు మిత్రులు ఇద్దరు బ్రహ్మాండంగా మా గౌరవ కార్పొరేటర్లతో కలిసి ఈరోజు ఇనాగ్రేట్ చేయడం, కరీంనగర్లో ఒక నూతన అధ్యాయాన్ని క్రియేట్ చేసినట్టే. హోమియోపతిని బలోపేతం చేయాలి, హోమియోపతి మందులు అందరూ వాడాలనేదే నా ఆలోచన కూడా. ప్లస్ ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. మీరు ఆపరేషన్లకు పోయినా, దానికి పోయినా, ఆలియోపతి పోయినా 100 టెస్టులు 100 పోతేనే అయిపోయాయి కాదు. దుకాణం బంద్ అయినట్టే పాపం. వాడు జేబులో కట్టబెట్టుకుని పోవాలి. మందులకైతే మీకు తెలిసి. సో ఈ హోమియోపతిని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తే పేద ప్రజలకు కూడా లాభం జరుగుతుందనే ఆలోచన. ఏదేమైనా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. డాక్టర్స్ కూడా చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకు పూర్తిగా బ్రహ్మాండమైన అవగాహన ఉంది. రాబోయే రోజుల్లో ఈ హోమియోపతి కరీంనగర్లో విస్తరిస్తుందనే ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. సో ఎలాంటి వ్యాధులకైనా ఇక్కడ మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. సో వెంటనే విచ్చేయండి మన వారాహి హోమియోపతి క్లినిక్కి. మరి ఈ అడ్రస్ వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారా? వారాహి హోమియోపతి సివిల్ హాస్పిటల్ రోడ్, కరీంనగర్.